గ్రంథం నుండి ఎహెచ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 5-6 వచనాల్లో చదువుకుందాం. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. చాలని ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, కృప సత్య సంపూర్ణమైన దేవా, ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో ఈ విధముగా వాక్యమును ధ్యానించలేక తండ్రి, మా ప్రాణులకు దీర్ఘాయుష్నకును ఆధారమైనటువంటి వాక్యము చేత మమ్మలను బలపరచండి. పరిశుద్ధాత్మ యొక్క కార్యములు మా జీవితాలలో మీరు జరిగించి మాకు మా ఘనత ప్రభావములు మీరు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ముందుగా దేవానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలను తెలియజేస్తా ఉంటున్నారు. చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఎహెచ్కేలు గ్రంథంలో 37వ అధ్యాయము 5-6 వచనాలలో దేవుని పిల్లల వాక్యంలో అక్కడ అంటున్నాడు. చదవండి 5వ వచనం. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించగా జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. చాలని ఇక్కడ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలను గురించి ఈ 37వ అధ్యాయము వ్రాయబడినది. ఈ 37 అంటే ఈ ఎహెచ్కేలు చెరలో ఉన్నటువంటి ప్రవక్త. మీకు చెరకు ముందున్న ప్రవక్తలు, చెరలో ఉన్న ప్రవక్తలు, తర్వాత వచ్చిన ప్రవక్తలు అని 3 రకాల ప్రవక్తలు ఉన్నారు. అందులోనే పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు ఉన్నారు, యోధా ప్రవక్తలు ఉన్నారు, ఇశ్రాయేలుకు ప్రవచించిన ప్రవక్తలు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత వాటి గురించి ధ్యానించడం. కానీ ఈ మాటలు ఎహెచ్కేలు చెరలో ఉన్నప్పుడు యూదా ప్రజలు బబులోను రాజ్యపు చెరలో యూదా ప్రజలు ఉన్నప్పుడు ఈ ఎహెచ్కేలు ఈ ప్రవచన గ్రంథాన్ని ప్రవచించినట్లుగా రాసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, ఈ 37వ అధ్యాయం అంతా కూడా 37వ అధ్యాయం 1 నుండి 10 వచనాలలో వ్రాయబడిన మాటలు దేవుని బిడ్డలైనటువంటి దేవుని ప్రజలైనటువంటి యూదా ప్రజలను గురించి వ్రాయబడి ఉన్నది. అక్కడ లోయ లోకానికి సాదృశ్యంగా ఉన్నది. ఎండిపోయినటువంటి ఎముకలు ఇశ్రాయేలు లేకపోతే యూదా ప్రజలకు సాదృశ్యంగా ఉన్నది. దేవుని ప్రజలకు ఎండిపోయిన ఎముకలు సాదృశ్యంగా ఉన్నవి. దేవుని బిడ్డలారా, యూదా ప్రజలను లేకపోతే దేవుని ప్రజలను మనం చూసినట్లయితే, దేవుడు అబ్రహాము చేత ఎన్నిక చేయబడి ఏర్పాటు చేయబడినటువంటి దేవుని బిడ్డలు దేవునితో నడవడం ప్రారంభించి దేవునితో కదా వాక్యానుసారంగా, అంటే దేవుడు చెప్పినట్లుగా, దేవుడు మెచ్చినట్లుగా వాక్యానుసారంగా వారు జీవిస్తూ వచ్చారు. ఇశ్రాయేలు ప్రజలను కానాను దేశానికి నడిపించినటువంటి సమయంలో మోషేకు దేవత దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, దేవుడికి ఇష్టమైనవి ఏంటి, దేవుడికి ఇష్టమైనవి ఏంటి, ఏ విధంగా దేవునితో మనం నడుచుకోవాలి, ఏ విధంగా అర్పణలు అర్పించాలి, ఏ విధంగా బలులు అర్పించాలి, అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా దేవాతి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు నేర్పించి వారిని తన బిడలుగా, తన యొక్క సొత్తైన ప్రజలుగా, దేవుని సొత్తైన
ప్రజలుగా వారిని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని బిడ్డలారా, వారు ఎప్పుడైతే కానాను దేశంలో ప్రవేశించారో యెహోషువ వారికి స్వాస్థ్యములను పంచిపెట్టినంత వరకు మంచిగా ఉన్నారు. యెహోషువ ఉన్నంత వరకు కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవునికి నచ్చినట్లుగా, దేవుడు కోరుకున్నట్లుగా, దేవుడు నడిపించినట్టుగా వారు నడిచారు. కానీ ఎప్పుడైతే యెహోషువ చనిపోయాడో ఆ తర్వాత న్యాయాధిపతుల కాలం వచ్చింది. దాదాపుగా 400 సంవత్సరాలు ఈ న్యాయాధిపతులు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలన చేసిన కాలంలో వారు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే, రాజు లేడు కాబట్టి వారికి తమకు ఇష్టం వచ్చినట్లుగా నడిచారు, తమకు ఇష్టం వచ్చిన మార్గంలో నడిచారు, తమకు ఇష్టం వచ్చినట్లుగా వారు ప్రవర్తించారు, తమకు నచ్చినట్లుగా వారు ఉన్నారు. ఎందుకంటే వారి పైన ఏ అధికారి లేడు, వారిని హెచ్చరించడానికి ఎవరు లేరు, వారిని గద్దించడానికి ఎవరు లేరు. ఏ భయం కూడా, అంటే దేవుని భయం లేదు, రాజుల భయం లేదు, సేవకుల భయము, యాజకుల భయము లేదు. దేవుని బిడ్డలారా, ఆ సమయంలో వారు చెడు నడతను నడిచినప్పుడు వారిని దేవాతి దేవుడు ఫిలిస్తీయులకు అప్పగించాడు. చాలామంది మిద్యానీయులకు, ఫిలిస్తీయులకు, ఇలా చాలా రకాల రాజ్యములకు దేవుడు అప్పగించినప్పుడు, వారికి శ్రమ ఎదురైనప్పుడు, వారికి కష్టం వచ్చినప్పుడు, వారి శత్రువులను జయించలేనప్పుడు వారు దేవునికి ప్రార్థన చేస్తే వెంటనే దేవుడు వారికి న్యాయాధిపతుల నుంచి, న్యాయాధిపతుల ద్వారా వారికి విడుదలనిచ్చేవాడు, విమోచించేటువంటి వాడు. ఆ తర్వాత సమూయేలు కాలానికి వచ్చేసరికి సమూయేలు మంచిగా దేవునికి నమ్మకంగా ఉండి ఒక ప్రవక్తగా, ఒక న్యాయాధిపతిగా, ఒక దీర్ఘదర్శిగా ఉండి ఇశ్రాయేలు ప్రజలను సరి అయిన మార్గంలో నడిపించాడు. ఇశ్రాయేలు ప్రజలను దేవుని మార్గంలో నడిపించాడు. ఇశ్రాయేలు ప్రజలను దేవునికి నచ్చినట్లుగా వారిని సిద్ధపరిచాడు. కానీ ఇప్పుడు సమూయేలు తరం అయిపోయింది. సమూయేలు కుమారులు ఆ సమూయేలు నడిచిన నడత వారిలో లేదు. కాబట్టి వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే, మాకు రాజు కావాలి అని. ఎప్పుడైతే వారు రాజు కావాలని అడిగారో దేవుడు కూడా వారికి రాజునిచ్చాడు, సౌలునిచ్చాడు. చక్కటి పరిపాలన చేశాడు. కొన్ని లోపములు ఉన్నప్పటికీ దేవుడికి కొన్నిసార్లు అవిధేయుడై ఉన్నాడు. దానిని బట్టి దేవుడు ఏం చేశాడంటే, సౌలు కుటుంబాన్ని విసర్జించి, సౌలును తన కుమారుని విసర్జించి గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును రాజుగా అభిషేకించుకుంటున్నాడు. ఎప్పుడైతే దావీదు రాజు అయిపోయాడో, దావీదు తన ఇశ్రాయేలు ప్రజలను దేవుని మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడ ఉన్నటువంటి అభినాదాబు ఇంటిలో ఉన్నటువంటి మందసాన్ని తీసుకొని వచ్చి మందిరంలో, ప్రత్యక్ష గుడారంలో ప్రతిష్ఠించాడు. అలా దేవునికి నచ్చిన కార్యములు జరిగిస్తూ ఉన్నాడు. దావీదు కాలం అయిపోయింది, సొలొమోను కాలం అయిపోయింది. క్రమంగా సొలొమోను ఏం చేశాడంటే, చక్కటి మందిరాన్ని కట్టించాడు. అనేకమైన స్త్రీలను, అన్య స్త్రీలను వివాహం చేసుకోవడాన్ని బట్టి మెల్లమెల్లగా తన మనసు దేవుని వైపు నుండి లోకం వైపుకు తిరపబడింది. జీవము కలిగిన దేవుని వైపు నుండి ఇప్పుడు జీవము లేని వాటి వైపునకు ఆయన మనసు తిరపబడింది. అక్కడ నుండి రాజులు పాపం చేయడము, రాజులు అన్య ఆచారాలను అనుసరించడం ప్రారంభించింది. అక్కడ నుండి ఇక రాజులు ఏలుబడి చేస్తూ ఉన్నారు. ప్రతి రాజు కూడా దేవుడికి విరుద్ధంగా నడుస్తూ ఉన్నాడు. ప్రతి రాజు కూడా దేవునికి కదా ఆయాసకరంగా ఉన్నారు. దేవుడు అంటే సొలొమోను తర్వాత రెహబాము కాలంలో 2 రాజ్యాలు అయిపోయాయి. నేను మీకు ఇంతకుముందు ఒకసారి జ్ఞాపకం చేశాను. ఇశ్రాయేలు గోత్రములు 12 గోత్రాలు, 10 గోత్రాలేమో ఇశ్రాయేలు రాజ్యము, 2 గోత్రాలేమో యూదా రాజ్యము. యూదా రాజ్యాన్ని దావీదు వంశము పరిపాలన చేస్తూ ఉంది. తర్వాత ఈ ఇశ్రాయేలు రాజ్యాన్ని యెరోబాము సంతతి ఆ తర్వాత రాజులు ఏలుబడి చేస్తూ వచ్చారు. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరంగా ఉన్నప్పుడు, దేవునికి ఆయాసకరమైన మార్గాలలో వారు నడిచినప్పుడు ఇశ్రాయేలు ప్రజలను అష్షూరు రాజ్యానికి, నినివే పట్టణం గురించి మనం విన్నాం కదా, నినివే రాజునకు, ఈ అష్షూరు రాజునకు, సెన్హెరీబు అనేటువంటి రాజునకు ఇశ్రాయేలు ప్రజలను అప్పగించాడు. యూదా ప్రజలనేమో బబులోను రాజు చేతికి అప్పగించాడు. ఈ బబులోను చెరలో ఉన్నప్పుడు యెహెజ్కేలుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నీకు, అంటే ఒక లోయలోనికి తీసుకొని వెళ్ళి, యెహెజ్కేలు లోయలో నీకేం కనబడుతుందంటే, ఇక్కడ ఎండిపోయిన ఎముకలు నాకు కనబడుతున్నాయి, ఇవి బ్రతకగలవా అని దేవుడు మాట్లాడుతూ ఉంటే, ఏమో ప్రభు నాకైతే తెలియదు కానీ
అది నీకే తెలియనని చెప్తా ఉన్నాడు, సమాధానం ఇస్తా ఉన్నాడు. ఎందుకు ఆ ఎండిపోయిన ఎముకల లోయలతో, అంటే ఆ లోయ అంతా కూడా ఎండిపోయిన ఎముకలతో నింపబడితే ఎందుకు ప్రభువు ఆ స్థలమునకు నడిపిస్తున్నాడంటే, యూదా ప్రజల జీవితము, ఇశ్రాయేలు ప్రజల జీవితము ఎలా అయిపోయిందంటే, ఒకప్పుడు జీవము కలిగిన దేవుని ఆరాధించిన వారు, ఒకప్పుడు మాట్లాడే దేవుని ఆరాధించిన వారు, ఒకప్పుడు ప్రార్థన చేయగా ప్రతిఫలాన్ని ఇచ్చినటువంటి దేవుని ఆరాధించిన వారు, ఒకప్పుడు ప్రార్థన చేయగా వారికి ప్రత్యక్షమై మేఘములోనూ కదా, అగ్నిస్తంభంలో మేఘస్తంభంలో వారితో ఉండి 40 సంవత్సరములు వారి క్షేమంగా కానాను దేశానికి నడిపించినటువంటి దేవుని ఆరాధించినటువంటి ఈ దేవుని ప్రజలు అప్పుడు ఆత్మీయంగా ఉన్నారు, అప్పుడు దేవునితో ఉన్నారు, అప్పుడు వాక్యానుసారంగా ఉన్నారు, అప్పుడు దేవునికి నచ్చినట్లుగా వారు నడిచారు. కానీ ఇప్పుడు ఎండిపోయిన ఎముకలను అది ఇశ్రాయేలు ప్రజలు లేకపోతే యూదా ప్రజలను సూచిస్తూ ఉంది. అంటే వారు పూర్తిగా జీవములో నుండి మరణంలోనికి దాటి వెళ్ళారు. అంటే జీవానికి వేరైపోయారు, బ్రతుకునకు వేరైపోయారు, బ్రతికించే దేవునికి వేరైపోయి వారి జీవితం ఎలా మార్చబడిందంటే ఎండిపోయిన ఎముకల వలె మార్చబడింది, ఎండిపోయినటువంటి మొగ్గు వలె మార్చబడింది. దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘాలలో కూడా, ఈరోజు క్రైస్తవ సంఘాలు కూడా ఎలా మార్చబడి ఉన్నాయంటే, ఎండిపోయిన ఎముకలలో, ఎండిపోయినటువంటి జీవితాలలో క్రైస్తవ సంఘము, క్రైస్తవ సమాజము జీవిస్తూ ఉంది. ఎందుకంటే ఒకప్పుడు భక్తి వేరు, ఒకప్పుడు ప్రార్థన జీవితం వేరు, ఒకప్పుడు దేవునితో నడిచినటువంటి ఆ అనుభవాలు వేరు, అప్పుడున్నటువంటి దర్శనం వేరు, అప్పుడున్న ప్రత్యక్షత వేరు, అప్పుడున్నటువంటి దేవునికి నచ్చినట్లుగా మన మాటలను సరి చేసుకున్నాం, మన చూపులను సరి చేసుకున్నాం, మనలో కొంచెం లోపం అనిపిస్తే దేవుని దగ్గర కన్నీళ్లు విడిచి ఆ లోపమును సరి చేసుకున్నటువంటి ఆ అనుభవాలు వేరు. ఇప్పుడేమో పూర్తిగా లోకంలో కలిసిపోయి ఎండిపోయినటువంటి ఆత్మీయ జీవితం. పేరుకు మాత్రమే కదా ప్రకటన గ్రంథంలో సంఘములతో ఆయన మాట్లాడుతూ జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నువ్వు మృతుడవని ప్రభు పదే వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేడు సంఘాలు ఎలా ఉన్నాయంటే ఎండిపోయిన స్థితిలో ఉన్నాయి. ఆత్మీయ జీవం లేదు, ఆత్మీయ ఉజ్జీవం లేదు. కేవలము మందిరానికి వస్తున్నాము, ఆరాధన చేస్తున్నాం కదా, శుక్రవారము, ఆదివారము, లేకపోతే సంపూర్ణ రాత్రి ప్రార్థనలో కేవలం ఆరాధనకు వస్తున్నాం, కానీ ఎంత మాత్రము కూడా దేవునితో కదా, దేవుని జీవాన్ని పొందుకునేటువంటి వారముగా లేము. ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నాం. ఒకనాడు ఇశ్రాయేలు ప్రజలను చూసిన వారు భయపడ్డారు. ఇశ్రాయేలు ప్రజలను, దేవుని ప్రజలు వారు కానాను దేశానికి వస్తూ ఉంటే ఎంతోమంది రాజులు భయపడ్డారు. ఎన్నో రాజ్యాలు వారిని చూసి వణికిపోయాయి. రాహాబు అంటుంది, మీ దేవుడు చేసిన కార్యములను మేము వినినప్పుడు మా గుండెలు జారిపోయాయి, మాకు భయం కలుగుతూ ఉంది. నీ దేవుని కార్యములను బట్టి మేము మీకు వ్యతిరేకంగా, విరుద్ధంగా యుద్ధము చేయలేమని మేము తెలుసుకొని భయపడుతున్నాం అని సాక్ష్యం ఇచ్చినటువంటి కదా రాహాబు కదా, ఆమె మాటలో దేవుడు ఎంతగా వారి పక్షముగా ఉండి కార్యాలు చేశాడు. కానీ ఇప్పుడు అదే దేవుడు, మీరు చూడండి, ఉజ్జా దేవుని మందసము పడిపోతుందని చెయ్యి చాపితే ఉజ్జా చనిపోయాడు. ప్రత్యక్ష గుడారంలో యాజకులు తప్ప ఎవరు ప్రవేశించడానికి వీలు లేదు. అలాంటిది ఒక గుడారమే, నూలు పోగులతో చేసినటువంటి గుడారం, చర్మములతో చేసిన గుడారంలోనికి ఒక వ్యక్తి వెళ్ళడానికి భయపడ్డాడు. ఒకవేళ వెళ్తే అతడు చనిపోతాడు. అలాంటి దేవుని సన్నిధి కదా ఇప్పుడు అన్యజనులు వచ్చేసి దానికి ఉన్న బంగారాన్ని తీసేసి దాన్ని కాల్చివేసి జీవము కలిగిన దేవుని మందిరాన్ని అపవిత్రపరిచారు. వారు అపవిత్రపరచడం కాదు, కానీ వారికంటే ముందే విగ్రహములతో నింపి మనష్యరాజు, అంతకంటే ముందున్నటువంటి చాలా మంది రాజులు మందిరం సంఘాన్ని అపవిత్రపరిచారు. దేవుని బిడ్డలారా, మనము సంఘంగా ఉన్నటువంటి, సంఘం అంటే ఏంటి? జీవం కలిగిన క్రీస్తు శరీరము కదా. మరియా వెళ్తే సమాధి దగ్గరికి వెళ్ళి, అయ్యా సమాధి తెరవబడింది, ఆయన ఎక్కడున్నాడంటే ఆయన ఇక్కడ లేడు, నువ్వు వెతుకుతున్నటువంటి నజరేయుడైన యేసు ఇక్కడ లేడు, ఆయన బ్రతికి ఉన్నాడు, ఆయన సజీవుడై ఉన్నాడు. మరేతో కూడా యేసు ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఇదిగో బ్రతికి ఉన్నవాడిని కదా, మృతులలో వెతుకుతూ, సజీవుడైనట్టు దేవుణ్ణి, సజీవుడైనట్టు యేసుక్రీస్తుని మృతులలో ఎందుకు వెతుకుతున్నావు అంటే, యేసుక్రీస్తు సజీవుడై ఉన్నాడంటే సంఘం ఏమై ఉంటుంది? నేను బ్రతికి ఉన్నానంటే నా శరీరం బ్రతికి ఉంటుంది,
నేను ఉనికి కలిగి ఉన్నానంటే నా శరీరం కూడా ఉనికి కలిగి ఉంటుంది. నేను నా శిరస్సు, నా తల కదా, నా శిరస్సు మాట్లాడుతుందంటే నా శరీరం కూడా మాట్లాడుతుంది. అంటే ఈ ఏమంటాం, శరీరం అంటే ఈ తల బ్రతికిందంటే శరీరం కూడా బ్రతికినట్లే. అలాగే శిరసైనటువంటి సంఘములకు శిరసైన క్రీస్తు బ్రతికినాడు. కానీ నేడు సంఘము దేవుని బిడ్డలారా అపవిత్రతను ఆహ్వానించుకొని పాపంలో పడిపోతూ, లోకంలో పడిపోతూ, లోక సంబంధమైన ఆచారాలు, తలంపులతో, సంప్రదాయాలతో సంఘంలోనికి ఆహ్వానిస్తూ సంఘము జీవము కలిగిన సంఘము జీవము లేనిదిగా, బలము లేనిదిగా, శక్తి లేనిదిగా మార్చబడతా ఉంది. ఈరోజు సంఘము గమనించాలి, ఈరోజు విశ్వాసులు గమనించాలి. ఎండిపోయినటువంటి జీవితాల్లో నేను మనం ఉన్నామేమో. అందుకే ప్రభు మనతో ఈరోజు రాత్రి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఎండిపోతున్నాం? ఎందుకు మనం ఎండిపోయిన ఎముకల వల్ల ఉన్నామంటే ఈ లోకంలో ఉన్న దానిని ఆశిస్తున్నాం, ఈ లోకంలో ఉన్న దానిని ప్రేమిస్తున్నాం. ఒకప్పుడు కదా దేవుడిని ఎక్కువగా ప్రేమించేవారు, వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించేవారు, ప్రార్థనను ఎక్కువగా ప్రేమించేవారు, దేవుని సన్నిధిలో ఉండాలని ఆశ తపన మనలో ఉండేది కదా. 3 నెలలు సేవకుడు లేకపోతే మాకు సేవకుడు లేడని కన్నీళ్ళు విడిచారు కదా. ఇప్పుడు సేవకుడు వచ్చి శుక్రవారం ప్రార్థన, ఆదివారం ప్రార్థన, ప్రతి నెల ఉపవాసంలో 7 గంటల విజ్ఞాపన ప్రార్థనలో, ప్రతి నెల ఒక సంపూర్ణ రాత్రి ప్రార్థన అయితే సంపూర్ణ రాత్రి ప్రార్థన వెళ్ళిపోయిందో, 7 రోజుల విజ్ఞాపన ప్రార్థన వెళ్ళిపోయిందో, ఆదివారం ప్రార్థన వెళ్ళిపోతుందో, శుక్రవారం ప్రార్థన వెళ్ళిపోతుందో. ఎందుకు? సమయం లేనప్పుడు, అవకాశం లేనప్పుడు, సేవకుడు లేనప్పుడు, మాకు సేవకుడు కావాలని ఆశపడిన వారు, కన్నీళ్ళు విడిచిన వారు, ప్రార్థన చేసిన వారు, రోదన ధ్వని చేసిన వారు, బాధపడ్డవారు. అయ్యో ఎందుకు మా సంఘానికి సేవకులు వచ్చి వెళ్ళిపోతున్నారని కదా ఆలోచన చేసి ఉన్నటువంటి వారు ఇప్పుడు ప్రార్థనని తీసుకొస్తాము. ప్రార్థన అంటే పోదాంలే, చేద్దాంలే, ఇవాళ పోకపోతే ఏమవుతుందిలే, ఈరోజు వెళ్ళకపోతే ఏమవుతుందిలే అనే ఒక నిర్లక్ష్యం సంఘానికి కదా. భ్రమపరుచు దురాత్మ, లేకపోతే వాకవేయబడిన మనస్సాక్షి మనలను, ఇది చాలు. మనం ఇంటి దగ్గర ప్రార్థన చేస్తున్నాం, ఈ ప్రార్థన సరిపోదా? మనం ఇంటి దగ్గర ఆరాధన చేస్తున్నాం, ఈ ఆరాధన సరిపోదా? మనం ఇంటి దగ్గర ఉపవాసం ఉంటున్నాం, ఇది సరిపోదా? ఆదివారం ప్రార్థనకు వెళ్తున్నాం, ఇది సరిపోదా? అంటే సరిపోదు. నీవు ఎప్పుడో ఫంక్షన్లో ఒకసారి తినే మాంసాహారం నీకు శక్తినివ్వదు. నీవు ఇంట్లో తింటావు ప్రతి వారం కదా. ప్రతి దినము కూడా దినము 3 పూటలు తింటేనే ఈ శరీరానికి బలము, ఈ శరీరానికి శక్తి. అలాంటిది ఎప్పుడో వారానికి ఒకసారి వాక్యాన్ని వింటే నీ ఆత్మీయ శక్తి కదా ఎంత ఉంటుంది? శారీరక శక్తి ఎక్కువ ఉంటుందా? ఆత్మీయ శక్తి ఎక్కువగా ఉంటుందా? శారీరక బలమే ఎక్కువ ఉంటుంది, ఆత్మీయ బలము ఉండదు. దేవుని బిడ్డలారా, రోజు పెడితే ఎట్లాగూ రారు, కానీ కనీసం ప్రార్థన ఇప్పుడు పెడితేప్పుడు ప్రార్థన మందిరంలో దేవునితో గడపడానికి, ఎవరితో? దేవునితో గడపడానికి రావాలి, కానీ కదా లెక్క కోసం రావద్దు కదా, సేవకుల కొరకు రావద్దు. నా పాలసీ అదే. నేను అందుకే ఎవరిని కూడా రండి రండి అండి ఈ ఎమ్మడబడి నేను తిరగను. నా కొరకు నీవు వస్తే నీకు ప్రయోజనం ఏమీ లేదు. నా కొరకు నీవు వస్తే, నేను పిలిస్తే నన్ను సేవకుడు పిలవలేదు, నన్ను వాళ్ళు పిలవలేదు, నన్ను వీళ్ళు పిలవలేదు. ఎవరు నేను పిలవాలి? నిన్నెవరు పిలవాల్సిన అవసరం లేదు. ఎవరు చెప్తే నువ్వు ఆనందించున్నావు? ఎవరు చెప్తే మంచినీళ్ళు తాగుతున్నావు? ఎవరు చెప్తే పనికి వెళ్తున్నావు? ఎవరు చెప్తే నీ పిల్లల కొరకు సంపాదిస్తున్నావు? ఎవరు చెప్తే నీ పిల్లల కొరకు పొదుపులు కడుతున్నావు? ఎవరు చెప్తే కదా ఏం చేస్తున్నావు? మన పిల్లల కొరకు, మన కొరకు ఎప్పటికప్పుడు ఆలోచన చేస్తుంటాం. ఎప్పటికప్పుడు మన ప్రణాళిక మారుతుంది, మన ఉద్దేశం మారుతుంది, మన యొక్క తలంపులు మారుతాయి. మారుతున్నటువంటి కాలాన్ని బట్టి, సమయాన్ని బట్టి మనం మార్పు చెందుతుంటాం. కానీ ఆత్మీయ జీవితంలో, దైవిక సంబంధమైన జీవితంలో మార్పు చెందలేని వారంగా ఉన్నాం. అంటే మనలను మనమే కదా జీవింపజేసుకోండి. నేను వెళ్ళాలి, నేను ప్రార్థించాలి, నేను మోకరించాలి, నేను ఉపవాసం ఉండాలి, నేను విజ్ఞాపనం చేయాలి, నా కుటుంబం కొరకు నేను ప్రార్థన చేయాలి, నా పిల్లల కొరకు రేయి మొదటి జామున లేచి ప్రార్థించే అనుభవం, అలవాటు నాకు కావాలి అని ఎంతమంది మనం కదా. దేవుని బిడ్డలారా, మనం పరిశీలన చేసుకోవాలి. ఈ మధ్యలో నాకు ఒక స్టూడెంట్ 3:30కు వాక్యం పంపిస్తాను.
ఆ 3:30కు ఎప్పుడే నేను లేచినప్పుడు ఆ వాక్యం చూసినప్పుడు నేను బాధపడతాను. 3:30కు లేచి వాళ్ళు వాక్యాన్ని పంపించడానికి సిద్ధపడుతూ ఉన్నారు. ఇంకొక అక్క ఉంది, ఆమె 4ంటికి 3ంటికి 2ంటికి ఎప్పుడు ఆమె మెలుకొస్తే అప్పుడు వాక్యం పంపిస్తుంది, ప్రార్థన చేసి. నేను సిగ్గుపడతాను ఆ విషయంలో. నేను ఎందుకు 2 గంటలకు ప్రార్థన చేయలేకపోదు, నేను ఎందుకు 3 గంటలకు ప్రార్థన చేయలేకపోదు. ఒకప్పుడు నేను అంటే 3 గంటలు, అది ఎంత టైం పడుకున్నా 3 గంటలకు నేను ప్రార్థన చేసేవాడిని. శ్రీరామగిరి ఒక సంఘం ఉంది, ఆ సంఘంలో నేను అంటే మేము 3 గంటలకు లేచి ఒక 7గురం ప్రార్థన చేశాను. అలారం మోగిన వాళ్ళు ఏంటంటే అయ్యగారు ఈ టైంలో కూడా ఫోన్ చేస్తుండో అని అనుకున్నాను. అంటే కొంచెం చదువురాని వాళ్ళు ఉంటారు కదా, మగవాళ్ళు ఉంటారు కదా, భర్తలు, ఈ టైంలో కూడా అయ్యగారు వదిలిపెట్టట్లేదు, ప్రార్థనకు రమ్మని మీరు ఫోన్ చేస్తాను. దేవుడు వాళ్ళు ఒకవేళ నేను ఎక్కడికైనా వెళ్ళి ఆన్లైన్కి వెళ్ళి రాలేకపోతే వాళ్ళు 3 గంటలకు లేచి ప్రార్థన చేసే అనుభవాన్ని వారు కలిగి ఉన్నారు. అంటే మనం నేను 3ంటికి నేను 4ంటికి లేస్తున్నాను, 5ంటికి లేస్తున్నాను, లేకపోతే లేచిన వెంటనే నేను ప్రార్థన అక్కడితో తృప్తి పడుతుంటాం, అక్కడితో మనం ఆగిపోతుంటాం. కాదు, కానీ మనకంటే ముందు పరిగెత్తుతున్న వారిని చూసి, మనకంటే ముందు నడిచే వారిని చూసి, మనకంటే ముందున్నటువంటి ఆత్మీయులను చూసి మనం నేర్చుకోవాలి. ఎవరు చెప్తారు మనకు, ఎవరు నేర్పిస్తారు మనకు, ఎవరు ప్రతిదీ బోధిస్తారు? దేవుని బిడ్డలన్నారు ఎవరు అన్ని విషయాలు బోధించలేరు. ఎంత గొప్ప సేవకుడు వచ్చినా అన్ని విషయాలు బోధించారు. యేసుక్రీస్తు ఏమంటాడంటే, నేను వెళ్ళుట మీకు మంచిది, సత్యస్వరూపి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు మీకు సమస్తమును బోధిస్తాడు. అంటే యేసుక్రీస్తు సమస్తమును బోధించలేదు, కొన్ని మాత్రమే బోధించాడు. సమస్తాన్ని బోధించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తాడు. మరి మనకు అంత ఆయనతో పరిశుద్ధాత్మ దేవుడితో సహవాసం లేదే, పరిశుద్ధాత్మ దేవుడితో నడిచే అనుభవం లేదే, పరిశుద్ధాత్మ గురించినటువంటి ఒక మంచి అభిప్రాయము మనం కలిగిలేమే. దేవుని బిడ్డలారా, మనము ఈ ఇశ్రాయేలు ప్రజలు లేదా దేవుని ప్రజలు వారు ఆత్మీయ, వాళ్ళు దేవుని బిడ్డలుగా ఎంచబడి, దేవుని బిడ్డలుగా పిలువబడి, ఏర్పాటు చేయబడి వాళ్ళు ఏం చేశారంటే చివరకు పతనమయ్యే స్థితిలోనికి వచ్చారు. వారి జీవం ఎలా ఉందంటే, వారి ఆత్మీయ స్థితి ఎలా ఉందంటే ఎండిపోయిన ఎముకల వలె మార్చబడింది. నేడు సంఘాలలో కూడా యూరోప్ అటు చూస్తే అమెరికా, ఇంగ్లాండ్, లేకపోతే అటువైపు ఉన్నటువంటి పాశ్చాత్య దేశాలలో మీరు చూస్తే ఒకప్పుడు ఈ భారతదేశానికి కానీ ప్రపంచ దేశాలకు సువార్త వారి ద్వారానే విస్తరించింది. అమెరికా, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, పోర్చుగీస్, ఇలా ఫ్రాన్స్, అనేకమైనటువంటి దేశాల ద్వారా ప్రపంచ దేశాలకు సువార్త విస్తరించింది. కానీ నేడు ఇంగ్లాండ్ దేశంలో ప్రార్థనకు వచ్చేవారు లేరు. మందిరాలు ఉన్నాయి, చాలా గొప్ప గొప్ప మందిరాలు, దాదాపుగా 200 అడుగులు, 120 అడుగులు, 150 అడుగులు ఎత్తు కట్టుకున్నటువంటి పెద్ద విశాలమైనటువంటి మందిరాలు ఉన్నాయి. కానీ అందులో ఆరాధించేవారు లేరు, అందులో దేవుని ప్రార్థించేవారు లేరు, అందులో దేవుని సన్నిధిలో మోకరించి 1 గంట ప్రార్థన చేయగలిగిన వారు లేరు. ఏంటంటే సమయం 9 గంటలకు వస్తాం, 11 గంటలకు అయిపోవాలి. ఈరోజు అక్కడ యవనస్తులు కూడా లేరు. మందిరాలు ఎలా మార్చబడ్డాయంటే, ఒకప్పుడు ఆరాధన జరిగిన మందిరాలు పబ్బులుగా మార్చబడ్డాయి, డిస్కో డ్యాన్సులు వేయడానికి మార్చబడ్డాయి. ఒకప్పుడు జీవం కలిగిన దేవుని ఆరాధించేటటువంటి ఆ మందిరాలు ఇప్పుడు బార్ షాపులుగా మార్చబడ్డాయి. ఎవరైనా ప్రార్థనకు వస్తే వాళ్ళు వృద్ధులు మాత్రమే వస్తారు, యవనస్తులు రారు. వాళ్ళకి ఆరోగ్యం బాగలేదనుకోండి, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. మనసు బాగలేదనుకోండి, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తారు. అంటే వాళ్ళకు కావలసినటువంటి జ్ఞానం ఉంది కాబట్టి ఇప్పుడు దేవుడికి అవసరం ఉంది. రోగం వచ్చిందా, డబ్బులు సమృద్ధిగా ఉన్నాయి, ఏది వచ్చినా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి డబ్బులను బట్టి వాళ్ళు స్వస్థత పొందుకుంటున్నారు, డబ్బులను బట్టి వాళ్ళు బాగు చేయించుకుంటున్నారు, డబ్బులను బట్టి వాళ్ళు మంచిగా ఉంటున్నారు. ఒకవేళ నీకు ఆరోగ్యం ఉండొచ్చు నీ డబ్బులు బట్టి కదా. ధనవంతుడికి దేవుని బిడ్డలారా ఆరోగ్యం లేదా, అంతస్తులు లేవా, అన్నీ ఉన్నాయి, మరి ఏం లేదు, రక్షణ లేదు. నీ వెండి నిన్ను రక్షించలేదు, నీ బంగారం నిన్ను రక్షించలేదు, నీకున్నటువంటి ధనము నిన్ను రక్షించలేదు, నీకున్న కలిమి నిన్ను రక్షించలేదు. కానీ దేవుని బిడ్డలారా, నీవు కలిగి ఉన్నటువంటి దేవునితో నీవు కలిగి ఉన్నటువంటి సంబంధమే, దేవునితో నీవు నడిచే ఆ నడతలే నిన్ను రక్షణలోనికి నడిపిస్తాయి. లాజరుకి ఏమీ లేదు, ఆరోగ్యం లేదు, ధనం లేదు, ఇల్లు లేదు, ఏదీ లేదు, కురుపులతో ఉన్నాడు. ఆ కురుపుల నుండి కదా చీము కారుతూ ఉంటే కుక్కలు వచ్చి నాకుతూ ఉన్నాయి. తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, త్రాగడానికి నీళ్ళు లేవు, ఏమీ లేదు.
కానీ అతని ఆశ, అతని ఆతృత, అతని యొక్క ఉద్దేశము, ఆయన గురంతా కూడా రక్షణ, పరలోక రాజ్యము సంపాదించాలి. ఈరోజు మనం కొంచెం కలిగి ఉంటే, కొంచెం మనకు తినడానికి తింటుంటే దేవుని మర్చిపోతాం, దేవుని విడిచిపెడతాం, దేవుని కాదనుకుంటాం. దేవుని మందిరానికి రావడానికి అయ్యా కాలు నొప్పి వస్తుందయ్యా, ఏళ్ళు నొప్పి వస్తుందయ్యా, ఏళ్ళు నొప్పి వస్తే హాస్పిటల్కి వెళ్ళట్లేదా, జ్వరం వస్తే హాస్పిటల్కి వెళ్ళట్లేదా, ఖమ్మం వెళ్తున్నామే, విజయవాడ వెళ్తున్నామే, హైదరాబాద్ వెళ్తున్నామే, అక్కడ చేత కాదంటే బెంగళూరు కూడా వెళ్తున్నామే. మందిరానికి రావడానికి ఏమైంది కదా? మందిరం ఇప్పుడు హాస్పిటల్కి నడిచి వెళ్తున్నారా, బస్సులో వెళ్తున్నారా? బస్సులో అయ్యా కదలకూడదు, కారు మాట్లాడుకుంటారు కదా, ఎక్కి దిగలేడు, ఆటో మాట్లాడుకుంటారు. హాస్పిటల్కి వెళ్ళేంత కదా ఉన్న తొందర, ఆశ, దేవుడు స్వస్థపరుస్తారనే ఆశ మనలో లేదు. ఎండిపోయినటువంటి జీవితాలు, ఎండిపోయినటువంటి బ్రతుకుల్లో నేడు సంఘం ఇది మాత్రమే కాదు, కేవలం బుచ్చిరెడ్డి పాలెం గురించి నేను మాట్లాడలేదు. సంఘం అంటే సార్వత్రిక సంఘము. కొన్ని ప్రాంతాల్లో సంఘము ఉజ్జీవింపజేయబడుతూ ఉంది, కొన్ని ప్రాంతాల్లో సంఘము రగిలించబడతా ఉంది, మన్నించబడతా ఉంది. దేవుని ఆత్మచేత వారు నింపబడి, దేవుని ఆత్మచేత వారు తాకబడి, దేవుని ఆత్మచేత వారు జీవాన్ని పొందుకుంటున్నారు. కానీ కొన్ని సంఘాలలో, కొన్ని ప్రాంతాలలో ఇంకా 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 సంఘము దిగజారిపోతూనే ఉంది, ఇంకా సంఘము వెనకబడుతూనే ఉంది. దేవుడు ఏమి నిన్ను కొట్టడు, దేవుడు ఏమి నిన్ను శిక్షించడు, దేవుడు ఏమి కూడా ఆయన ఏమి నిన్ను శిక్షించడు. నేను ప్రార్థన రాకపోతే నాకు దెబ్బ తగిలింది, నేను ప్రార్థన రాకపోతే నాకు బాగలేదు అని నువ్వు అనుకుంటున్నావేమో. నువ్వు ప్రార్థనకు వచ్చినా ఉంటే రాకపోయినా ఒక దినము ప్రభు చేతిలో ఉంది, న్యాయపు తీర్పు జరిగే దినం. ఆ రోజు నువ్వు నీ నుండి, ఆయన నుండి నిన్ను తప్పించేవారు ఎవరు లేరు. ఈ శ్రమను బట్టి నువ్వు అనుకుంటున్నావేమో, ఈ కష్టమును బట్టి దేవుడు నాకు కష్టాన్ని ఇచ్చాడని నువ్వు అనుకుంటున్నావు. కష్టపెట్టేవాడైతే ప్రభువు ఇక్కడికి రాని అవసరం లేదు. శిక్షించగలిగిన దేవుడు ఆయన, రౌద్రము కలిగిన దేవుడు, పరాక్రమము కలిగిన యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. ఆయన ఉగ్రత ముందు ఎవరు తట్టుకోలేరు. కానీ ఆయన ఉగ్రత చూపించడానికో, ఆదివారం మందిరానికి రాకపోతే మనల్ని శిక్షించడానికో ఆయన లేడు. నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను క్రీస్తుతో కూడా అంటుకట్టడానికి సిద్ధంగా ఉన్నాడు, నిన్ను క్రీస్తులో ఫలింప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. క్రీస్తు రూపాన్ని, క్రీస్తు మహిమను, క్రీస్తు ప్రభావమును, క్రీస్తు కలిగి ఉండేటువంటి ఆదాము కోల్పోయినటువంటి ఆ దేవుని కదా పోలిక, దేవుని స్వరూపాన్ని క్రీస్తు ద్వారా నీకు ఇవ్వాలన్నదే తండ్రి అయిన దేవుని ఉద్దేశం. దేవుడు ఈరోజు సంఘము మందిరానికి రాలేక, మందిరంలో ప్రార్థించలేక, మందిరంలో 10 మంది కూడుకొని ప్రార్థనలు చేయలేక వెనకబడతా ఉంది. నాకు శ్రమలు వస్తున్నాయి, కష్టాలు వస్తున్నాయి. వస్తాయి, నువ్వు అన్యుడిగా ఉన్నా వస్తాయి, క్రైస్తవుడిగా ఉన్నా వస్తాయి కదా. కోతులు ఉన్నాయి, వాటి కష్టాలు ఏమో మీరు అనుకుంటున్నారా? తిండి కోసం ఎంతగా మీ ఇళ్ళ చుట్టూ ఎంతగా తిరుగుతున్నాయి, మరి కష్టం వాటికి లేదా కష్టం? కుక్కలకు లేదా కష్టం, జంతువులకు లేదా కష్టం, అడవులకు లేదా కష్టం, చెట్లకు లేదా కష్టం. ప్రతి దానికి జీవం కలిగిన ప్రతి దానికి కష్టం ఉన్నది. నీకు మాత్రమే కష్టం లేదు, నీకు మాత్రమే సుఖం లేదు. దేవుడు కష్టమైన నష్టమైన కదా. నువ్వు అనుకుంటా ఒక ఎద్దును కొనుక్కుంటే, లేకపోతే ఒక గేదెను కొనుక్కుంటే దానికి ఎంత కష్టం ఉన్నా నీకు పాలు ఇవ్వాలి, దానికి ఎంత కష్టం ఉన్నా నీకు అరకత ఉండాలి, దానికి ఎంత కష్టం ఉన్నా ఆ కుక్క నీకు కాపలా ఉండాలి నీ తోటకు. మరి నిన్ను అంటే నిన్ను పుట్టించి, నిన్ను పోషించి, నిన్ను సంరక్షించి, నీ కొరకు రక్తం ఖర్చి, నీ కొరకు శిలువ యాగాన్ని భరించి, నీ కొరకు పునరుత్థానుడై, నీ కొరకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించి, నీవు ఇంకా సరిగా లేవని నీ కొరకు సేవకులను ఒకరి తర్వాత ఒకరిని పంపిస్తూ టీవీల ద్వారా కదా, వాక్యము కదా, యూట్యూబ్ ద్వారా, లేకపోతే ప్రత్యక్షమైనటువంటి మందిరంలో వినబడుతున్న వాక్యముల ద్వారా మనల్ని సరిచేస్తున్న దేవుడు నీ నుండి ప్రతిఫలాన్ని కోరుకోడా? నీ నుండి కదా కోరుకుంటాడా లేదా? తప్పక కోరుకుంటాడు. కానీ దేవుని బిడ్డలారా, సంఘము దేవునికి ఇష్టం లేని కార్యములు జరిగిస్తూ, దేవునికి విరుద్ధమైన కార్యములు జరిగిస్తూ, దేవునికి దూరమైపోతా ఉన్నాడు. ఒక చెట్టు కొమ్మను విరిచి కదా 2 రోజుల తర్వాత చూసి అది ఎండిపోతుంది. అలాగే నువ్వు మందిరానికి దూరమే కొద్దీ నువ్వు సంపాదనకు దగ్గర అవుతూ ఉండవచ్చు, కలిమికి దగ్గర అవుతూ ఉండవచ్చు, వెండి బంగారములు నువ్వు కలిగి ఉండొచ్చు, ఏదైనా నువ్వు కలిగి ఉండొచ్చు. కానీ నీలో జీవాన్ని నువ్వు కలిగి ఉండవు. నీలో సంపూర్ణమైన నిత్య జీవము
నీకు నీవుగా పొందుకోలేదు. దేవునితో ఉంటే మాత్రమే, ఆ కొమ్మ చెట్టుతో అంటుకట్టబడి ఉంటే మాత్రమే అది బ్రతుకుతుంది, జీవం కలిగి ఉంటుంది. అది కదా, దాని ఆకులు పచ్చగా ఉంటాయి, అది ఫలిస్తుంది, అది ఫలములను మనకిస్తుంది. అలాగే ఒక క్రైస్తవుడు ఎందుకు ఎండిపోతున్నాడంటే మన సహవాసము తండ్రితోనూ కుమారుడితోనూ పరిశుద్ధాత్మ దేవునితో ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలు రాజులు కదా, రాజు సరిగా లేడు కదా, నేను రాజే సరిగా లేడు, నేనుంటే అంత అయ్యగారే ప్రార్థన సరిగా చేయలేదు, మనం చేస్తే అంత చేయలేదు. నేను క్రైస్తవులు అలాగే ఉన్నారు, నడిపించే నాయకుల్లో కదా, ఎవరినో చూసి మనం నడుస్తూ ఉంటాం. అలా కాదు, ఒక వ్యక్తిని చూడొద్దు. సిఎస్ఐలు ఇంకా ముఖ్యంగా ఒక వ్యక్తిని ఇప్పుడు నేనున్నాను, ఎప్పుడంతా నాకు తెలియదు. ఈరోజు మా స్నేహితుడు కృష్ణపురం హాయిగా ట్రాన్స్ఫర్ అయింది, ఈరోజు వెళ్ళి హాయిగా సెండ్ ఆఫ్ చెప్పి వచ్చాను. ఆయన నడిపింపు ఆయనదే. ఆయన తర్వాత వచ్చిన సేవకుడు ఆయనకి ఇవ్వబడిన ప్రత్యక్షతను బట్టి నడిపిస్తాడు. కాబట్టి పోయిన అయ్యగారు బాగా చేసిందని వాళ్ళు మందిరానికి రాకముంటే కుదరదు. వాళ్ళు వెళ్ళారు, తండ్రి గారు మాకు ఏ గారు ఉంచండి, లేదు కుదరదు, నీకు పంపిస్తాను. ఒక సేవకునిపై నీ భక్తి, ఒక సేవకునిపై నీ యొక్క ఆత్మీయ స్థితి ఆధారపడద్దు. అసలు నీ భక్తి నీదే, నీ విశ్వాసం నీదే, నీ నడిపింపు నీదే. నీవు దేవుని చూసి భక్తి చేయాలి, దేవునిపై ఆధారపడి నీ విశ్వాసం ఉండాలి. దేవుని అందరి విశ్వాసము చేత నీవు ఏ ఆరాధన చేసినా, ఏ ప్రార్థనకు వచ్చినా వారిని బట్టి. నేను మనలో ముఖ్యంగా సిఎస్ఐలో ఉంది ఏంటంటే, ఈ అయ్యగారు మంచిగా చేయట్లేదు, ఇది చేయట్లేదు, ఆయన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు, మన ఇష్టం వచ్చినట్టు చేస్తాడు, ఏం చెప్పినట్టు చేస్తాడు, ఆయన చెప్పినట్టు చేస్తాడని ఏదో ఒక కారణం. ఎవరు చెప్పినట్టు చేస్తే నీకెందుకు? నీకు కావాల్సింది వాక్యం కదా. పిల్లలకి ఏం కావాలి? నీకు కలర్ పెన్సిల్తో రాస్తే నీకెందుకు? వైట్ కదా, దేంతో రాస్తే నీకెందుకు? పెన్సిల్తో రాస్తే నీకెందుకు? బ్లూ పెన్తో రాస్తే నీకెందుకు? రెడ్ పెన్తో రాస్తే నీకు నేర్పాల్సింది నేర్పిస్తున్నాడా లేదా? దేవుడు సంఘము లోపాలను వెతికి వీళ్ళు వెనకబడుతున్నారు. అర్థమవుతుందా? నాయకుని లేకపోతే కాపరిని వెంబడించి గొర్రెలు ఈయన కర్రెట్టు పట్టుకోడు, ఈయన దొప్పటి సరిగా వేసుకోలేదు కదా, ఈయన టవర్ మంచిగా తెచ్చుకోలేదు, ఇవన్నీ అవసరం లేదు. నీకు కావాల్సింది సమృద్ధి అయినా మేత కావాలి కదా, శాంతికరమైన జలములు నీకు కావాలి. అది సమృద్ధిగా అందుతుందా లేదా? ఒకవేళ అందకపోతే అయ్యా ఇదిగో ఇలా ఉంది, ఇంకా మాకు కావాలి, ఇంకా ప్రార్థనలు పెట్టాలి, ఇంకా వాక్యాలు చెప్పాలి, ఇంకా పలానా విషయంలో మాకు కొన్ని అవిశ్వాసపు తలంపులు ఉన్నాయి, కొన్ని మాకు అర్థం కావట్లేదు, దాని గురించి మరలా చెప్పండి. అలా వాక్యాన్ని వినుట వలన మనం దేవుల్లో ఎదుగుతాం, దేవుల్లో ఫలిస్తాం. ఈ ఇశ్రాయేలు ప్రజలు రాజులు సరిగా లేరని, రాజులు వైద్యులకు పోతున్నారని, రాజులు కుడికి ఎడమకు తొలగిపోయారని వారిని బట్టి వీళ్ళు నడుస్తూ వచ్చారు, వారిని బట్టి వీళ్ళు పతనమవుతూ వచ్చారు, వారిని బట్టి వీళ్ళు పడిపోతూ వచ్చారు, వారిని బట్టి దేవునికి దూరం అవుతూ వచ్చారు. దేవుడు చివరికి ఏమంటే ఎవరు దూరం అయ్యారో కదా, ఆ ప్రజలే కదా, వారి పిల్లలను పోగొట్టుకున్నారు, భర్తలను పోగొట్టుకున్నారు, భార్యలను పోగొట్టుకున్నారు, ఇండ్లను పోగొట్టుకున్నారు, ఆస్తిని పోగొట్టుకున్నారు, పొలములను పోగొట్టుకున్నారు, పంటలను పోగొట్టుకున్నారు, సమస్తాన్ని కోల్పోయి బానిసల్లాగా బబులోను దేశానికి వెళ్తాను. ఎందుకు అక్కడికి వెళ్ళాలి? నిన్ను పిలిచిన దేవుడు, నిన్ను ఏర్పాటు చేసుకున్న దేవుడు, నిన్ను కలిగినటువంటి నీ దేవుడు నిన్ను పోషించలేదా? నిన్ను సంరక్షించలేదా? శత్రువుల చేతుల నుండి నిన్ను విడిపించలేదా? ఇప్పుడు మీరు తోటలు వేస్తాం, ఏదో ఒక తోట కదా, చెట్టు ఎండిపోతుందంటే వాటిని బ్రతికించడానికి నేను ఎన్ని ప్రయత్నాలు చేస్తావు? ఒక విత్తనం వేసి ఆ విత్తనం బ్రతకడానికి, అది మొలకెత్తడానికి, అది చెట్టు అవడానికి, అది ఫలించడానికి, అది పూత నిలిచి ఉండడానికి, ఆ కాయలు నీకు ఫలభరితమై నీ చేతికి లాభం వచ్చేంత వరకు నీకు ఎంత జాగ్రత్త చేస్తావు? దేవుడు కూడా అంతే. నీ ఎడల ఆయన బహు జాగ్రత్త కలిగి ఉన్నాడు. ఆయన కోపముతో వారిని విసర్జించాడు, కోపముతో వారిని బబులోను రాజ్యానికి అప్పగించాడు. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నేను మీకు జీవాన్ని ఇస్తాను. మీరు చనిపోయిన వారిలో అంటే ఎలా ఉన్నారంటే, జీవించుచున్న వాళ్ళ పేరు మాత్రమే ఉన్నది, కానీ మీరు మృతులుగా ఉన్నారు, చనిపోయిన వారుగా ఉన్నారు అని చెప్తూ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు 5వ వచనంలో. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. తర్వాత 6వ వచనంలో, మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎండిపోయిన ఎముకలకు జీవం కావాలి. ఆ జీవం ఎక్కడి నుండి వస్తుంది? ఒక ప్రవక్త ద్వారా జీవం వస్తుందా?
వాక్యం ద్వారా జీవం వస్తుందా అంటే మాటల ద్వారా, ఒక వ్యక్తి మాట్లాడటం ద్వారా జీవం వస్తుందా? రావట్లేదు. కానీ ఇప్పుడు ఎండిపోయిన ఎముకలు బ్రతకాలంటే ప్రభు అంటున్నాడు, నా ఆత్మను కదా 5వ వచనంలో అంటాడు, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. 6వ వచనంలో అంటాడు, మీలో జీవాత్మ నుంచిగా మీరు బ్రతుకుతారు. అంటే జీవాత్మ మీలోనికి వస్తే మీరు బ్రతుకుతారు, జీవాత్మ మీ మీద ఉంచగా మీరు బ్రతుకుతారని ఎండిపోయిన ఎముకలతో ప్రభు మాట్లాడతాం. ఈరోజు సంఘము బ్రతకాలంటే ఏం కావాలంటే జీవాత్మ కావాలి, పరిశుద్ధాత్మ దేవుడు కావాలి. మీరు సృష్టిని ఆదికాండం మనం మొదటి అధ్యాయంలో 2వ వచనంలో మనం చూసినట్లయితే సృష్టి ఎలా ఉంది? భూమి నిరాకారముగాను శూన్యముగాను కదా, చీకటితో చీకటి అగాధ జలముల మీద అల్లాడుచుంది. పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళారా ఆ అగాధంలో, ఆ చీకటిలో ఉన్నాడు. ఇప్పుడు దానికి ఒక ఆకారం ఎప్పుడు వచ్చింది? వెలుగు ఎప్పుడు వచ్చింది? వెలుగు కమ్మని పలుకుగా పలికింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు, జీవాత్మ, దేవుని ఆత్మ. 2వ వచనం చదవండి ఒకసారి. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. చాలండి దేవుడులారా, ఈ 7 రోజుల సృష్టిలో పరిశుద్ధాత్మ దేవుడే. ఆత్మ, దేవుడు అంటే ఎవరు? ఆత్మ. దేవుడు ఆత్మ కనుక దేవుడు అంటే ఎవరు? ఒక మాంసం కాదు, ఒక మనిషి కాదు, ఒక వ్యక్తి కాదు, ఒక రూపము కాదు. దేవుడు ఆత్మ, ఆత్మస్వరూపి అయినటువంటి దేవుడు. కాబట్టి దేవుని ఆత్మ ఎప్పుడైతే వెలుగు కమ్మని పలికిందో నిరాకారంగా ఉన్నటువంటి భూమి, నిరాకారంగా ఉన్నటువంటి సృష్టి ఒక ఆకారంలోకి వచ్చింది. చీకటి తొలగిపోయింది, వెలుగు వచ్చేసింది. ఎదుగో వెలుగు వచ్చేసింది, ఆకాశం ఏర్పడింది, భూమి ఏర్పడింది. అందులో సముద్రములు వేరైపోయాయి, నీరు వేరైపోయింది, భూమి వేరైపోయింది. మొక్కలు వచ్చాయి, వృక్షములు వచ్చాయి, జలచరములు వచ్చాయి, జంతువులు వచ్చాయి, పక్షులు వచ్చాయి, మృగములు వచ్చాయి, అన్నీ వచ్చాయి. సూర్య చంద్రులు నక్షత్రములు కదా మాట ద్వారానే. ఈరోజు ఎండిపోయినటువంటి నీ జీవితానికి, నా జీవితానికి, మన జీవితానికి ఏం కావాలంటే కేవలం వాక్యం మాత్రమే కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనకు కావాలి. పరిశుద్ధాత్మ దేవుని చేత మనం నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత మనం తాకబడాలి, పరిశుద్ధాత్మ చేత మనము నింపబడితేనే ఆ జీవము కలిగినటువంటి దేవుడు మనలను జీవింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం చదవండి. రోమీయులకు రాసిన పత్రిక, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాని చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపజేయించాలని. హల్లెలూయా, హల్లెలూయా. దేని ద్వారా జీవింపజేస్తాడు? వాక్యం ద్వారానా? ఆత్మ ద్వారా కదా. వాక్యం ద్వారా కూడా, కానీ ఆత్మ మీలో ఎక్కడ? ఐగారులో నివసించే ఆత్మ, మందిరంలో ఉన్నటువంటి ఆత్మ కాదు, నీలో నివసించుచున్న ఆత్మ ద్వారా యేసుక్రీస్తును మరణంలో నుండి ఆయన చనిపోయిన 3వ దినమున కదా పునరుద్ధానుడు. ఎలా అయ్యాడంటే ఆయన అంతటిగా ఆయన పునరుద్ధానుడు కాలేదు. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు శరీరానికి జీవాన్ని ఇచ్చాడు, ప్రాణాన్ని ఇచ్చాడు, మృతులలో నుండి తిరిగి పునరుద్ధానుడిగా చేశాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుని నీవు నేను కలిగి ఉంటే మృతమైన మన ఆత్మీయ స్థితి, మృతమైన మన యొక్క ప్రార్థన జీవితం, మృతమైనటువంటి మన యొక్క ఉజ్జీవము అదంతా కూడా, అంటే ఆత్మ సంబంధమైనదంతా కూడా ఎలా బ్రతికించబడుతుందంటే దేవుని బిడ్డలారా ప్రార్థన ద్వారా కాదు, వాక్యం ద్వారా మాత్రమే కాదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనలను బ్రతికిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలను జీవింపజేస్తాడు. మృతమైనటువంటి జీవితం ఏదంటే, ఒకటి పాపం విషయమై మృతం అవుతున్నాము, రెండవది మనము దేవుని బిడ్డలమైన మనం కూడా
ఆత్మ విషయమై కూడా మృతమవుతుంది. 2 మరణాలు, ఒకటి శారీరక మరణం జరుగుతుంది, రెండోది ఆత్మ సంబంధమైన మరణం కూడా జరుగుతుంది. కానీ దేవుని బిడ్డలారా, నువ్వు ఆత్మీయంగా చనిపోవడము దేవుడికి ఇష్టం లేదు. అందుకే యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, నేను వెళ్ళుట మంచిది, నేను వెళ్ళిన ఎడల మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, ఉత్తరవాదిని పంపిస్తాను, సత్య స్వరూపి పరిశుద్ధ ఆత్మదేవుని మీకు ఎందుకు పంపిస్తానంటే, ఇదిగో మీరు పాపముల విషయమే చనిపోయిన మీరు పాపములు విడిచిపెడితే మాత్రమే కాదు, ఆత్మ సంబంధంగా జీవించాలంటే పరిశుద్ధ ఆత్మదేవుడు మీలో ఉండాలి, పరిశుద్ధ ఆత్మదేవుడు మీరు కలిగి ఉండాలి. నేను 40 రోజులు మీకు సువార్త ప్రకటించానని మీరు వెళ్ళి సువార్త ప్రకటించదు. యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి వాగ్దానం కొరకు కనిపెట్టండి. అదేంటి, ఆల్రెడీ యేసుప్రభు 2 సార్లు అపోస్తలులను సువార్త పరిచర్య చేయమని పంపించారు. ఒకసారి ఇశ్రాయేలీయులకు, రెండవసారి అన్యజనులకు వెళ్ళమని చెప్పినటువంటి దేవుడు ఇప్పుడు అంటున్నాడు, వెళ్ళొద్దు, యెరూషలేములో నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి వాగ్దానం ఉన్నదే. తండ్రి వాగ్దానం చేశాడు కదా, సర్వజనుల మీద, మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని ఆయన వాగ్దానం చేశాడు కదా. ఆ వాగ్దానం వరకు కనిపెట్టినప్పుడు యెరూషలేములోను, యూదయలోను కదా, సమరయాలను, భూది గంతముల వరకు నాకు సాక్షిగా మీరు ఉంటారని దేవుని వాక్యం సెలవిస్తాను. ఈరోజు ఒక క్రైస్తవుడిగా, ఒక ఆత్మ సంబంధిగా నీవు ఆత్మ సంబంధిగా జీవించాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము కావాలి. నిరాకారం ఉన్నటువంటి భూమిని ఆకారంగా ఒక నూతన సృష్టిగా మార్చింది పరిశుద్ధాత్మ దేవుడే. ఎండిపోయిన ఎముకలను జీవింపజేసింది పరిశుద్ధాత్మ దేవుడే. మీరు 10వ వచనం నుండి చూడండి, 9వ వచనం నుండి. ఎహెజ్కేలు గ్రంథం 37:9 వచనం. జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయిను, అప్పుడు ఆయన నరపుత్రుడా జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప శక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడులారా, అక్కడ మీరు చూస్తే నలుదిక్కుల నుండి జీవాత్మ రమ్మని ఎప్పుడైతే ఎహెజ్కేలు ప్రవచించాడో, నలుదిక్కుల నుండి పరిశుద్ధాత్మ జీవాత్మ వారిలోకి వచ్చినప్పుడు వారు కదా, వారిలో ప్రాణం లేదు కానీ, వారిలో జీవం లేదు కానీ, జీవాత్మ రాగానే చూడండి, ఎముకలు ఉన్నాయి, ప్రవచించగానే ఎవరి ఎముకలు వారికి కలుసుకున్నాయి. ప్రవచించగానే నరములు వచ్చాయి, ప్రవచించగానే కండరములు వచ్చాయి, ప్రవచించగానే కదా పైన చర్మం పొదిగించబడింది, అవయవాలు అన్నీ ఏర్పరచబడ్డాయి, ప్రతి అవయవం చక్కగా ఏర్పరచబడింది. కానీ జీవం లేదు, కానీ ప్రాణం లేదు. నేను సంఘాలు చక్కగా కనబడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చక్కగా ఆత్మీయులుగా కనబడుతున్నారు, ప్రార్థన పరులుగా కనబడుతున్నారు, భక్తి పరులుగా కనబడుతున్నారు, విశ్వాసులుగా కనబడుతున్నారు, వాక్యానుసారులుగా కనబడుతున్నారు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, శ్రమలో శోధనలో కదా నిలబడలేకపోతాం. చక్కగా కనబడుతున్నారు కానీ వారిలో ప్రాణం లేదు, వారిలో జీవం లేదు. వాక్యం ఇచ్చినటువంటి మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. సంఘములతో ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు చక్కగా కనబడుతున్నారు కానీ మీలో ప్రాణం లేదు, జీవము లేదు. అవయవాలు ఉన్నాయి, కళ్ళు ఉన్నాయి, నోరు ఉంది, ముక్కు ఉంది, నాలుగు ఉంది కదా, అన్నీ ఉన్నాయి కానీ జీవం లేదు, ప్రాణం లేదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మదేవుడు దిగి వచ్చాడో వెంటనే వారు సజీవులై లెక్కింప సత్యం కానీ దేవుని మహాసైన్యం వలె వారు నిలబడ్డారు. అపోస్తలులు కదా, అపోస్తలులు యేసుప్రభు చనిపోయిన తర్వాత పెరిగి వారుగా దాక్కున్నారు. 40 రోజులు ప్రభు చెప్పిన తర్వాత కూడా దాక్కున్నారు. 10 రోజులు కదా ఆ మెడగదిలో ఉండి ప్రార్థన చేశారు. వాళ్ళు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, అంతేనా? ఇప్పుడు మేడగదిలో ఎప్పుడు చూసినా మేడగదిలో ఉండడంతో కదా వాడు బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే.
కదా. వాళ్ళున్నా లేనట్టుగానే ఉన్నారు. వాళ్ళకు ఈ లోకానికి సంబంధమే లేకుండా భయపడుతూ మేడగదిలోనే ఉన్నారు. కానీ ఎప్పుడైతే పెంతెకోస్తు దినమున కదా ఆకాశం తెరవబడిందో, అగ్ని జ్వాలలు వారిని ఎప్పుడైతే అభిషేకించాయో అప్పుడు వారు ఎలా నిలబడుతున్నారు? మహాసైన్యంగా నిలబడుతూ ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మహాసైన్యంగా నిలబడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుని నీవు నేను మనము పొందుకొని ఉన్నాము. పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి ఒకవేళ విరోధమైన తలంపులు మనలో ఉంటే దాన్ని మార్చుకోవాలి. ఎప్పుడైనా సరే నీకు తెలియకపోతే తెలుసుకోవడం మంచిది. తెలియకుండా మాట్లాడడం అది అవివేకం, అది అజ్ఞానం. దేవుని యేసుక్రీస్తు గురించి అనుజనులు తిడుతుంటారు. అది వాళ్ళు ఏంటి? వాళ్ళు తెలియక చేశారు. పౌలు అంటాడు కదా, నేను తెలియక చేస్తే కనుక కనికరించబడు. మీరు ఒకవేళ తెలియక పరిశుద్ధాత్మకు విరోధంగా మీ ఆలోచనలు, మీ తలంపులు ఉంటే ఇప్పుడు మనము మార్చుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఏ సంఘం యొక్క సొత్తు కాదు. పెంతెకోస్తు ఆ సంఘానికి సంబంధించిన వాడు కాదు, లేకపోతే ఇండిపెండెంట్ సంస్థలకు సంబంధించిన వాడు కాదు. దేవుడు ప్రభు అందరికీ ప్రభు. పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ, క్రైస్తవుడైనా అన్యజనుడైనా అందరికీ ఆయన దేవుడే. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని మనము కలిగి ఉండాలి. ఎప్పుడైతే జీవాత్మ వారిలోకి వచ్చిందో వారందరూ కూడా కదా సజీవులై దేవుని సైన్యంగా నిలబడ్డారు. అపోస్తలులు కూడా అంతే. 3,000 మంది 5,000 మంది వచ్చి మేడగది చుట్టూ కూర్చొని వీళ్ళు భక్తులై ఉన్నారంటే అప్పటి వరకు ఆయన ఎవరో నాకు తెలియదని చిన్న పిల్లలకు భయపడినటువంటి పేతురు ఆయన ఇప్పుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆయన మరణానికి నేను సాక్షిని, ఆయన పునరుద్ధానానికి నేను సాక్షిని. మీరు జీవాధిపతిని చంపిద్దరు కానీ ఆయన పునరుద్ధానుడు అయ్యాడని అపోస్తలుల కార్యముల గ్రంథం 3:15 ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. ఆయన మాత్రమే కాదు, ఆ 12 మంది సాక్ష్యం ఇచ్చారు, 120 మంది సాక్ష్యం ఇచ్చారు, 3,000 మంది సాక్ష్యం ఇచ్చారు, 5,000 మంది సాక్ష్యం ఇచ్చారు. ప్రతి స్థలంలో దేవుని సంఘము సాక్ష్యం ఇస్తూ జీవము కలిగిన దేవుని సంఘముగా వారు జీవించారు. ఈరోజు సంఘాలలో జీవం లేదు, ఉజ్జీవం లేదు, ఆత్మీయ జీవితం కదా ఆత్మ సంబంధమైన ఆత్మానుసారమైనటువంటి ఆలోచనలు తలంపులు లేని సంఘముగా మనం ఉంచిన దేవుడు. అలా ఉండడానికి కాదు ప్రభు రక్తాన్ని చిందించింది, అలా ఉండడానికి కాదు ప్రభు మనలను ఏర్పాటు చేసుకుంది. తన పరిశుద్ధ ఆత్మ చేత నింపబడాలి, తన పరిశుద్ధ ఆత్మ చేత అభిషేకించబడాలి, తన పరిశుద్ధ ఆత్మ చేత కదా. ఒకవేళ సావనై ఆయన అంటాడు ప్రకటన గ్రంథంలో, జాగరూకుడవై సావనైన నీ క్రియలను బలపరుచుకో అంటాడు. అంటే కొంచెం ప్రార్థన చేసి, ఒకప్పుడు గంటల తరబడి చేసి ఇప్పుడు 10 నిమిషాలు చేయడానికి కూడా కదా మనసు సహకరించట్లేదు, ఆలోచన సహకరించట్లేదు, శరీరం సహకరించట్లేదు కదా, పనులు సహకరించడం లేదు, ఇంట్లో ఉన్న వాళ్ళు సహకరించడం లేదు. ఆయన అంటున్నాడు జాగరూకుడు అయ్యండి, పరిశుద్ధుడు అయ్యండి. చనిపోబోతున్న ఆత్మ సంబంధమైన క్రియలు ఉన్నాయి. ఉపవాసం ఉండడం, ప్రార్థన చేయడం, మందిరానికి రావడము కదా, విజ్ఞాపన చేయడము, ఇలాంటివి వాటిని ఏం చేయాలంటే బ్రతికించుకో. 5 నిమిషాలు ప్రార్థన చేసినా ప్రతిరోజు ప్రార్థన చేయడం అలవాటు చేసుకో. నువ్వు ప్రార్థన చేయగలవు, నువ్వు ప్రార్థన ఆత్మచేత నింపబడతావు. మామూలు సంఘాన్ని వీలైతే రేపు రండి. వాళ్ళు ఒక్కళ్ళు ప్రార్థన అంటే ఒక్కళ్ళు చేసేవాళ్ళు కాదు. డేస్లో అమ్మగారిని మొదటి శుక్రవారం పంపిస్తే వచ్చిన తర్వాత మీరు ఏం నేర్పుతున్నారు, వాళ్ళకి ప్రార్థన రాట్లే, ఏమి రాట్లే అని అమ్మగారు నిజంగానే ప్రార్థన రాదు. 10 days అయిపోయిన వెంటనే తెల్లారి ఆదివారం అయిపోయింది అంటే ఈస్టర్ అయిపోయింది, సోమవారం నుండి 40 దినముల ఉపవాస విజ్ఞాపన ప్రార్థన ప్రారంభించారు. చిన్నలు మొదలుకొని పెద్దవారి వరకు ప్రార్థన చేస్తారు. ఒకప్పుడు వాళ్ళకి ప్రార్థన రాదు. నైట్ ఆల్ నైట్ అంటున్నారు, అయ్యా అందరితో ప్రార్థన చేయలేదు, 3 సార్లు అంటున్నారు. ఎందుకు? గంటల తరబడి చేస్తున్నారు, పావు గంట, అర్ధగంట. మునుపెన్నడు నోరు తెరవలేటువంటి వారు, ఎప్పుడు కూడా మాట్లాడలేనటువంటి వారు, ఎప్పుడు కూడా ప్రార్థించినటువంటి వారు, ఎప్పుడు కూడా మోకాళ్ళ అనుభవం లేనటువంటి దగ్గర 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు కూడా వాళ్ళు ప్రార్థనలు చేస్తున్నారు. ఇప్పుడు నేను వెళ్ళలేదు కదా ఈరోజు, వారు ఇప్పుడు ప్రార్థనలోనే ఉన్నాను. 5వ తారీఖు కదా ప్రధానం చేసి నేను వెళ్ళలేదు. 6వ తారీఖు పెళ్ళికి వెళ్ళి లేట్ అయింది, నేను వెళ్ళలేదు. 7వ తారీఖు రిసెప్షన్ అయిపోయిన తర్వాత వర్షం వచ్చింది, నేను వెళ్ళలేదు. 8వ తారీఖు ఆల్ నైట్ ఉండి మొన్న వెళ్ళలేదు. నిన్న వారు సంపూర్ణ రాత్రి ప్రార్థన వాళ్ళు, మొన్న మనకు నిన్న వాళ్ళు
వాళ్ళు ప్రార్థనలో ఉన్నారు, వాళ్ళు ప్రార్థన జరిపిస్తున్నారు. 2 వచ్చినా, 3 వచ్చినా, 4 వచ్చినా, 10 మంది వచ్చినా ప్రార్థన ఆగిపోక సాగిపోతా ఉంటుంది. నాయకుడితో పని లేదు, ఎవరితో పని లేదు. నువ్వు ఎవరితో ఉండాలి అంటే పరిశుద్ధ ఆత్మదేవునితో నువ్వు ఉండాలి. ఆయనతో అంటుకట్టబడి ఉండాలి దేవుడు. వాళ్ళకి ప్రార్థన ఉండాలి. కానీ ఇప్పుడు ప్రార్థనలో మీరు వస్తే చూస్తారు, ఇప్పుడు చక్కగా వాళ్ళు ప్రార్థన చేయగలుగుతున్నారు. అందరూ ప్రార్థన చేస్తారు, చిన్న పిల్లలతో సహా ప్రార్థన చేస్తారు. ఒక అబ్బాయి, ఒక మహేష్ అని ఒక అబ్బాయి ఆ ప్రార్థన అంటే నేను చెప్తుంటే చేశారు ఒక్కరోజు. ఇప్పుడు తనంతటిగా తాను ప్రార్థన చేస్తున్నాడు. తనంతటిగా తాను ఇంట్లో ఉదయాన్నే లేవగానే ప్రార్థన చేస్తున్నాడు, మధ్యాహ్నం ప్రార్థన చేస్తున్నాడు, నైట్ మరలా సంఘంలో ప్రార్థన జరుగుతుంటే ప్రార్థన చేస్తున్నాడు. ఒకప్పుడు అయ్యగారు వెళ్ళి ఇంటింటికి తిరిగి రాండమ్మ అంటే అప్పుడు వచ్చేవారు. ఇప్పుడు అట్లా కాదు, వాళ్ళే నాకు ముందే ఫోన్ చేసి అయ్యా మీరు వస్తున్నారా, రావట్లేదా, సరే మేము చేసుకుంటాం. ప్రార్థన దేవుళ్ళు ఎదగడం, దేవుళ్ళు ఫలించడం. నాకు రాదు, నాకు చేత కాదంటే నువ్వు చేత కాని వారిలాగానే ఉంటావు, నాకు రాదంటే రాదన్నట్టుగానే ఉంటుంది. కానీ దేవుళ్ళు మనము దేవుళ్ళు ఎదగాలి అంటే మనలో కదా మనం దేవుడితో అంటు కట్టబడి ఉండాలి, దేవుడితో సహవాసము కలిగి ఉండాలి. ఈ లోకంలో దేవుడు బిడ్డలారా యేసుక్రీస్తు శకం అయిపోయింది. ఆయన సజీవుడిగా 33.5 సంవత్సరాలు ఉన్నాడు. కానీ ఆయన వెళ్తూ ఒక మాట, ఒక వాగ్దానం ఏం చేశారంటే తండ్రి అయిన దేవుడు చేసిన వాగ్దానము పరిశుద్ధ ఆత్మదేవుని గురించిన వాగ్దానం. పరిశుద్ధ ఆత్మదేవుడు సంఘానికి అవసరం, సంఘాన్ని సిద్ధపరచాలి. సంఘమును సిద్ధపరచాలంటే నేను ఒకటి చెప్తాను, ఇంకొకరు వచ్చి ఇంకొకటి చెప్తాను, ఇది కరెక్టా అది కరెక్టా, ఏది కరెక్ట్ కొన్నిసార్లు అర్థం. అదే నువ్వు దేవునితో ఉంటే దేవుడు సమస్తాన్ని బోధిస్తాడు. మీరు చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయము 3వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రమును ఉండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయించు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆ పోలిక అంటే ఎవరి పోలిక? దేవుని పోలిక. దేవుని పోలికలోనికి మార్చాలంటే వాక్యం కాదు, ప్రార్థన అది పరిశుద్ధ ఆత్మదేవుడే వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, ఉపవాసముల ద్వారా, కన్నీళ్ళ ద్వారా, విజ్ఞాపనల ద్వారా పరిశుద్ధాత్మదేవుడు నీకు బోధకుడుగా ఉంటాడు. పరిశుద్ధాత్మదేవుడు నీకు స్నేహితుడిగా ఉంటాడు. పరిశుద్ధాత్మదేవుడు నాయకుడుగా, గురువుగా, అన్ని విషయాల్లో పరిశుద్ధాత్మదేవుడే ఉండి ఆయన మనలను నడిపిస్తాడు. ఆయన ఎలా నడిపిస్తాడంటే కొన్ని విషయాల్లో బలపరచడం కాదు, అన్ని విషయాల్లో బలపరుస్తాడు. ఆత్మీయంగా బలపరుస్తాడు, ఆర్థికంగా బలపరుస్తాడు, ఆరోగ్య విషయంలో సహాయం చేస్తాడు. అన్ని విషయాలలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన మనలను అన్ని రకాలుగా సిద్ధపరుస్తాడు. పెళ్లి కుమార్తె వివాహ సమయానికి ఎంతగా కదా రెడీ అయ్యేస్తుందో, నీ రెడీ అవ్వడం ఎలా అంటే ఆత్మదేవుడు నిన్ను రెడీ చేస్తాడు వివాహం కొరకు కదా. గొర్రె పిల్ల వివాహ మహోత్సవం కొరకు నేను సిద్ధపరుస్తాను. సిద్ధపరిచే బాధ్యత ఎవరిదంటే పరిశుద్ధాత్మ దేవుని. అందుకే ప్రకటన గ్రంథంలో అన్నాడు, సంఘమును ఆత్మయు రమ్మని పిలుస్తాడు. అంటే ఆత్మ లేకుండా సంఘము వెళ్ళదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మ లేకుండా సంఘము వెళ్ళదు. ఆత్మ ఉంటేనే సంఘం, ఆత్మ లేనివాడు నావాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, సంఘము నిర్జీవమైన క్రియలు చేస్తూ ఉండడానికి గల కారణం ఏంటంటే మనుషుల వైపు చూస్తున్నారు, లోకం వైపు చూస్తున్నారు కదా. ఏయో కారణాలు చెప్పి మందిరానికి రాలేకపోతున్నారు. కాబట్టి ఇవేవి కూడా మీ జీవితంలో పనిచేయనివ్వకండి. అవేవి కూడా దేవుని నుండి దూరం చేసేది ఏదైనా సరే. నేను మీకు చెప్పాను కదా, సురేష్ గారు బాగా ఆత్మీయంగా ఉంటాడు, మంచి స్నేహితుడు, అన్ని విషయాలు. నేను లెంట్ డేస్లో కరోనా టైంలో నేను ప్రార్థన చేసుకునే సమయానికి ఫోన్ చేస్తున్నాను. ఉదయం 11-12 గంటలు లెంట్ డేస్ కాబట్టి ఆయనకు నైట్ ఖాళీ ఉంది.
ఒకవేళ నైట్ ఫోన్ చేస్తే 11, 12 తర్వాత చేస్తాను. ఆ టైంలో 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు. ఇప్పటికే ఇక్కడ డే టైంలో నాకు ఫోన్ చేస్తుంటే ఒకరోజు చూశాను, ఫోన్ చేసి కట్ చేసి. రెండో రోజు అసలు నేను ప్రార్థనకు మోకరించకముందే ఫ్లైట్ మోడ్లో పెట్టి ఆపేసి. ఎందుకు? ఆయన కంటే ముందు దేవుడు. మనుషుల ముఖ్యం కాదు, మనుషులతో సహవాసం కాదు. మనుషుల సహవాసాన్ని దేవుడే ఇస్తాడు, కానీ దేవుడి కంటే ఎక్కువగా మనం దేనిని ప్రేమించడానికి వీలు లేదు. కాబట్టి దేవుడు మనము పరిశుద్ధాత్మ దేవుని కలిగి ఉంటేనే దేవుడు కోరుకున్నటువంటి జీవాన్ని అనుభవిస్తాం. లేకపోతే సంఘము జీవంగా ఉండదు. ఎక్కడ ఉన్నవాళ్ళు ఎలా ఉన్నవాళ్ళు అలాగే ఉంటాం. మందిరానికి వస్తాం కదా, మందిరానికి వస్తాం, ప్రార్థనకు వస్తాం, ఉపవాసం ఉంటాం, అన్నీ ఉంటాం, కానీ జీవము ఉండదు. అంటే జీవించుచున్నామన్న పేరు మాత్రమే ఉంటుంది. కాబట్టి అలాగా జీవించడానికి దేవునికి ఇష్టం. కాబట్టి మనందరము కూడా వాక్యం చేత, ప్రార్థన చేత, అన్నింటికంటే నుంచి పరిశుద్ధ ఆత్మ చేత నింపబడి పరిశుద్ధ ఆత్మదేవుని సహాయంతో లోకంలో ముందుకు వెళ్ళాలని, పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనే ఈ లోకంలో దేవుని పోలికగా ఈ లోకల సారెపై ఉన్నప్పుడు మాత్రమే మంటి ముద్దకు ఒక ఆకారం వస్తుంది. సారెపై లేకపోతే నువ్వు ఎంత చేయబెట్టు, ఎన్ని నీళ్ళు పోయి కదా, నువ్వు ఎంత ఏది పెట్టి చేసినా అది పరిశుద్ధాత్మ దేవుళ్ళు ఉంటేనే ప్రభు పోలిక సాధ్యమవుతుంది. కాబట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడి చనిపోయినటువంటి ఎండిపోయిన ఎముకల వల్ల ఉన్నటువంటి మన ఆత్మీయ జీవితాన్ని మరలా పరిశుద్ధాత్మ చేత నింపబడి సజీవులమై దేవుని మహాసైన్యముగా నిలబడుటకు, దేవుని కొరకు జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు మనందరికీ దైవ కృప నిరంతరము దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధ మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. రాత్రికాల సమయంలో ఇశ్రాయేలు ప్రజలు లేదా దేవుని ప్రజలు నీకు దూరం అయిపోయారు కాబట్టి ఎండిపోయి ఉన్నారయ్యా. ఎండిపోయిన ఎముకల వల్ల వాళ్ళు ఉన్నారు. కానీ కరుణించిన దేవుడు, ప్రేమించిన దేవుడు, కనికరించిన దేవుడు, కటాక్షం కలిగిన దేవుడు అది వారిని శాశ్వతంగా విడిచిపెట్టలేదు. కానీ మరలా జ్ఞాపకం చేసుకొని నెహెమ్యా ద్వారా, జెరుబ్బాబెలు ద్వారా, ఎజ్రా ద్వారా మరలా వారిని జీవింపచేసి మరలా సంఘముగా, సమాజముగా, దేవుని రాజ్యముగా వారిని స్థిరపరిచిన తండ్రి మీకు స్తోత్రాలు. ఈరోజు రాత్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. ఎండిపోయిన జీవితాలలో మేము ఉన్నామేమో, వాడిపోయిన బ్రతుకుల్లో మేము ఉన్నామేమో. ఈ వాక్యం సెలవిస్తూ ఉంది, అయా మొద్దు నుండి చిగురు పుట్టిస్తానన్నావు కదా. ఎండిపోయిన మా ఆత్మీయ జీవితాల నుండి ఆత్మ సంబంధమైన నూతన చిగురు మాకు కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం. అహరోను కర్ర ఎండిపోయినప్పటికీ అది నీ మందిరంలో ఉంచడాన్ని బట్టి, మందసంలో ఉంచడాన్ని బట్టి అయాకు అది చిగురించినట్టుగా ఈ రాత్రికాల సమయంలో నీ సన్నిధిలో మేము ఎదుగుతూ, నీ సన్నిధిలో ఫలించుటకు, అయాకు నీ ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా జీవించుటకు నీ కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వెండి బంగారములు, ధనధాన్యములు ఏవి కూడా మమ్మల్ని రక్షించలేవు. కానీ అయాకు నీవు మాత్రమే రక్షించుటకు సమర్థులను. నేను రెండవ రాకడ కొరకై సంఘమును సిద్ధపరచండి. నేను బోధించలేని, అయా ఎవ్వరు బోధించలేని గొప్ప విషయములు, మర్మములు, రహస్యములు బోధించగలిగిన పరిశుద్ధాత్మ నీవు మాత్రమే మంచి బోధకుడు. కాబట్టి నైనా సంఘములను ప్రతి ఒక్కరికి నీ అవసరత ఉంది. మరి అజ్ఞానులు ఉన్నారు, అజ్ఞానపు పొరలను రాల్చండి. ప్రతి దానిని కూడా విమర్శించేవారుగా, పరిశుద్ధాత్మ దేవుని దూషించేవారుగా, పరిశుద్ధాత్మను అపార్థం చేసుకునేవారుగా అజ్ఞానులుగా ఉన్నారు, మూర్ఖులుగా ఉన్నారయ్యా. మార్చండి. తెలియక మాట్లాడుతున్నారు, సరిచేయండి. కనికరించి మనం ప్రార్థిస్తున్నాం అయ్యా. నిశ్చితమైతే పరిశుద్ధాత్మను గురించినటువంటి అనేకమైన వాక్య భాగముల చేత బిడ్డలకు జ్ఞానోదయము కలిగించి మనం ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మను గురించినటువంటి, పరిశుద్ధాత్మ దేవుని గురించినటువంటి ఒక మంచి అనుభవాలలోనికి నీ బిడ్డలను నడిపించి మనం ప్రార్థిస్తున్నాం. మనుషులందరిపైన ఆత్మను కుమరిస్తానన్నావు కదా. నీ ఆత్మ చేత సంఘమంతటిని అభిషేకించి బలపరిచి సజీవులుగా నిలబెట్టి రాకడ కొరకు
నన్ను మా అందరినీ కుటుంబాలుగా సిద్ధపరిచి మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.